సంజయ్ కేంద్ర మంత్రి అయినాక ఫస్ట్ టైం కరీంనగర్కి వచ్చిర్రు. సొంత గడ్డకు వచ్చి ఇక్కడ చూడండి, సొంత గడ్డకు సాష్టాంగ నమస్కారం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ పదవి మీరు పెట్టిన భిక్ష అని కార్యకర్తలకు ఆయన చెప్పిరట. కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నారు, వాళ్ళు జైలు జీవితాలు గడిపిరు. వాళ్ళ వల్లనే నాకు ఈ పదవి వచ్చింది, అందరికీ అందుబాటులో ఉంటా, కార్యకర్తలను కాపాడుకుంటా, పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోసం కృషి చేస్తా, సొంత గడ్డలో బండి సంజయ్ ఆసక్తికరమైనటువంటి కామెంట్లు అయితే చేసిరట. మరి ఎన్నికల వరకే రాజకీయాలు ఉంటాయి, ఆ తర్వాత పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలు నాయకులు అందరినీ కలిసి అభివృద్ధి కోసం కృషి చేస్తా అని చెప్పిరంట బండి సంజయ్ ఒక సామాన్య కార్యకర్త నుంచి కేంద్ర మంత్రి దాకా ఎదిగిర్రు. ఎందుకంటే ఆయన నార్మల్ ఒక కార్యకర్త, తర్వాత కార్పొరేటర్ కరీంనగర్లో. ఆ కార్పొరేటర్ నుంచి డైరెక్ట్గా ఎమ్మెల్యేకి పోటీ చేసిరు, ఓడిపోయారు. ఇమీడియట్గా ఎంపీకి పోటీ చేసి గెలిచిరు. తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు బీజేపీకి. ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత పార్టీ పరుగులు పెట్టింది. ఇక్కడ ఉన్న పార్టీని ఎక్కడికో తీసుకుపోయారు. ఆ తర్వాత అనూహ్యంగా ఆయన పదవి నుంచి తీసేసిరు. అంటే ఆయన పదవి నుంచి తీసేయడం వల్లనే గత ఎన్నికల్లో బీజేపీకి కరెక్ట్ ఫలితాలు రాలేదని కూడా అంటుంటారు. సరే, ఆ తర్వాత పదవి పోయినా మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఇమీడియట్గా మళ్ళీ ఎంపీగా గెలిచిరు భారీ మెజార్టీతోటి. ఆ తర్వాత కేంద్ర మంత్రి అయ్యిర్రు. హోం మంత్రిత్వ శాఖకు సహాయ మంత్రి అయ్యిందంటే అది మామూలు విషయం కాదు. అంటే కీలకమైనటువంటి శాఖకు ఆయన సహాయ మంత్రి అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి అలాంటి బండి సంజయ్ ఫస్ట్ టైం కేంద్ర మంత్రి అయిన తర్వాత వచ్చి భావోద్వేగానికి గురైండు. కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకుంటా, మీకు ఎలాంటి కష్టం రానియను, సొంత గడ్డను అభివృద్ధి చేసుకుంటా అని చెప్పిర్రు. అది మరి చూడాలి. అంటే బండి సంజయ్ డౌన్ టు ఎర్తున్నటువంటి నేత. మరి ఇంకా దాంతోపాటు సెల్యూట్ తెలంగాణను విజయవంతం చేయండి అని కూడా అంటున్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి రేపు తెలంగాణకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డికి సెల్యూట్ తెలంగాణ పేరుతో బీజేపీ రాష్ట్ర శాఖ స్వాగత కార్యక్రమాన్ని నిర్వహిస్తుందట. ఈ కార్యక్రమాన్ని అందరూ వచ్చి విజయవంతం చేయాలని కూడా బండి సంజయ్ పిలుపునిచ్చారట. ఓకే, రేపు కిషన్ రెడ్డి కూడా తెలంగాణకు రాబోతున్నారు ఫస్ట్ టైం ఆఫ్టర్